అందరికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ పవన్ కళ్యాణ్ గారు తీయలేదంట. సో క్యాబినెట్ మీటింగ్కి గైర్హాజరయ్యారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పి తీర్థయాత్రలకు వెళ్తున్నారు. కూటమిలో చిచ్చు మొదలవుతుందా, కూటమిలో చీలికలు వస్తాయా అని చెప్పి ఏదో వార్తల్ని వండి వార్చి చేసే నీళ్ళు మీడియా, అలాగే సోషల్ మీడియాలో పనిచేస్తున్న పేటీఎం బ్యాచ్, వీళ్ళందరికీ చాచి చెంపదెబ్బ కొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మ్యూజికల్ షోకి వెళ్ళి అక్కడ తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఆ ట్రస్ట్ వాళ్ళ వైద్య ఖర్చుల కోసం ఆ ట్రస్ట్కి 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇంత పెద్ద విరాళాన్ని ప్రకటించి ఆయన ఆ వ్యాధిగ్రస్తుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని ఆయన నిరూపించారు. ఇదొక్కటే కాదండి, ఆరోగ్యం బాగాలేకపోయినా లేకపోతే కష్టాల్లో ఉన్న రైతుల కోసమైనా ఆయన చేసే విరాళం, వరదలప్పుడు 6 కోట్ల సాయం చేశారు 2 రాష్ట్రాలకి. అక్కడొక సీఎం రిలీఫ్ ఫండ్ ₹1 కోటి ఇచ్చారు తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ₹1 కోటి ఇచ్చారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి, ఎవరైతే ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యి ఉన్న గ్రామ పంచాయతీకి, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 గ్రామ పంచాయతీలకి ₹4 కోట్ల, అంటే మొత్తం ₹6 కోట్ల ఇచ్చారు. అది కాక ఇప్పుడు మళ్ళీ తలసీమియా కోసం 50 లక్షలు మళ్ళీ. అది కాక రోడ్లు, ఆట స్థలం లేదు అంటే రాయలసీమలో సంయుక్త గారు ఉన్న సర్పంచ్గా పనిచేసిన విలేజ్లో ఆట స్థలం కొనడం కోసం మళ్ళీ ఆయన ₹60 లక్షలు పెట్టి ఆట స్థలం కొని స్కూల్కి గ్రౌండ్ లేదంటే ఆ స్కూల్కి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఇలాగే పిఠాపురంలో కూడా సొంత నిధులతో కొన్ని పనులు చేసినారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు చూస్తే ఎవరికైనా ఇలాంటి లీడర్స్ కదా కావాలి మనకి అనిపిస్తుంది. ఏ లీడర్ అయినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడతాడు తప్పితే సొంత జేబులో ₹1 కూడా ఎవరు ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టడం నేను ఎవరిని చూడలేదు, ఒక పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన సొంత నిధులే అన్నిటికీ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఇలాంటి వ్యక్తులు చరిత్రలో చూసాం తప్పితే ఇప్పుడు ఆయన చేసే విధానం చూస్తూ ఉంటే అట్లాగే అనిపిస్తుంది. జై జనసేన, జై హింద్.